వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. పీఎఫ్ అమౌంట్ని ఏ విధంగా విత్డ్రా చేయాలి, లేదా పీఎఫ్లో జమ అవుతున్నటువంటి అమౌంట్ అంతా మన అకౌంట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్తా. స్కిప్ చేయకండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే పేజీకి రండి. సో ఇక్కడ యూఏఎన్ నెంబరు అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి మనము. సో పాస్వర్డ్ ఒకవేళ తెలుసుకోకపోతే ఇక్కడ పాస్వర్డ్ అని ఎంటర్ చేయాలి. యాక్చువల్గా డీటెయిల్స్ ఉంటే సైన్ ఇన్ మీద క్లిక్ చేయొచ్చు. నా పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఫర్గెట్ పాస్వర్డ్ మీద ఎంటర్ చేశాను. చాలామందికి పాస్వర్డ్ మర్చిపోతూ ఉంటారు. సరే, ఇక్కడ యూఏఎన్ నెంబర్ ఉంది కదా, ఈ యూఏఎన్ నెంబర్ అంటే మీ యొక్క పీఎఫ్ అకౌంట్ నెంబరు. మీ అందరికి తెలుసు, అది ముంగట పెట్టుకొని అది ఎంట్రీ చేయండి. ఓకే, సో నేను ఎంట్రీ చేస్తున్నా చూడండి. అండ్ పీఎఫ్లో ఉన్నటువంటి మీ పేరు యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎంట్రీ చేయాలి, నేమ్ దగ్గర ఈ బాక్స్లో. సో వీడియోని వస్తే లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. పీఎఫ్లో ఎంట్రీ చేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వాలి. సింపుల్గా చెప్పాలంటే పీఎఫ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చారో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తూ ఉండాలి. అండ్ జెండర్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్, సో పీఎఫ్కి ఇచ్చినటువంటి మొబైల్ నెంబరే ఎంటర్ చేయండి. అన్న నా దగ్గర లేదు అంటే దానికి ఏం చేయలేము. సో టిక్ మార్క్ చేసేసి ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్చా చూసుకుంటూ ఎంటర్ చేసేసి గెట్ అథెంటికేషన్ పిన్ మీద క్లిక్ చేయండి కింద. సో సేమ్ టు సేమ్ ఎంటర్ చేయండి. చాలా వీడియోస్ ఉన్నాయండి, మీకు ఉపయోగపడే వీడియోస్ మన వీడియో సెక్షన్లో వెళ్ళి చూడండి. సో ఇక్కడ కింద గెట్ అథెంటికేషన్ పిన్ మీద క్లిక్ చేయగానే ఈ పేజీకి అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే కనుక ఇక్కడ ఎంటర్ ఓటీపీ అంటే ఇందాక ఏదైతే పీఎఫ్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ వచ్చింది, అక్కడ ఎంటర్ చేయండి. న్యూ పాస్వర్డ్, ఒక కొత్త పాస్వర్డ్ అనుకోండి, స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అదే పాస్వర్డ్ కింద కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్లో ప్లేస్లో ఈ బాక్స్లో కూడా ఎంటర్ చేయాలి. పైన ఎంటర్ చేసిన దాన్ని కింద ఎంటర్ చేసిన మ్యాచ్ కావాలి. సో ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయొచ్చు. అండ్ హోమ్ పేజ్ కూడా రావచ్చు, మీరు నో ప్రాబ్లం, ఎట్లయినా పర్లేదు. ఇక్కడ యూఏఎన్ నెంబర్ మనకు తెలుసు, పీఎఫ్ అకౌంట్ నెంబరు, పీఎఫ్ నెంబరు ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఇందాక కొత్తది సెట్ చేసుకున్నాం, అది ఎంటర్ చేయండి. అండ్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ పాస్వర్డ్ ఉంటే డైరెక్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేసి రావచ్చు. ఈ స్టెప్ ఫర్గెట్ అవసరం లేదు, పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళకి ఇదంతా కూడా. సో ఇక్కడ ఓటీపీ వచ్చేసింది, మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నాట్ నో మీద క్లిక్ చేయండి, దీన్ని ఓకే మీద క్లిక్ చేయండి. ఈ నామినేషన్ నెక్స్ట్ పేజ్లో నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఈ నామినేషన్ ఎలా చేయాలనేది. అండ్ ఇక్కడ ఆన్లైన్ సర్వీస్లో క్లెయిమ్ అని కనబడుతుంది కదా, ఫామ్ 3119 అట్లా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అంతకుముందు మీరు యాడ్ చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి మీకు. సో పీఎఫ్లో మీ ఏ అకౌంట్ పెట్టుకున్నారనేది, ఆ బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్ కింద ఉన్నాయి చూడండి, ఆ బాక్స్ కింద. ఓకే, అవి కనిపిస్తాయి. సో ఆ అకౌంట్కి సంబంధించిన అకౌంట్ నెంబర్ని అక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ చెక్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ గ్రీన్ కలర్ మీద. సో ఇక్కడ ఒకటి వార్నింగ్ అంటుంది, సో చదువుకొని ఎస్ మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ అయితే కరెక్ట్ ఎంట్రీ చేస్తే ఇట్లా వెరిఫైడ్ అని ఉంటుంది. ఇక్కడ కింద ఇక్కడ క్లిక్ చేయండి, ప్రొసీడ్ మీద, ఇక్కడే వస్తుంది. సో ఐ వాంట్ టు అప్లై ఫర్, సో దేనికి అప్లై చేద్దామని మీరు అనుకుంటున్నారు? నేనైతే అడ్వాన్స్కి వెళ్తాం అనుకుంటున్నా, నాకు ఎటువంటి పెన్షన్ లేదు అండ్ ఫైనల్ సెటిల్మెంట్ లేదు కాబట్టి. సో 3 ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. నేను అడ్వాన్స్ అంటే కంటిన్యూ అవుతున్నా కాబట్టి అడ్వాన్స్ తీసుకుందామని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ మీరు ఎన్ని కంపెనీలో చేస్తారో అన్ని కంపెనీలకు సంబంధించిన లిస్ట్ కనిపిస్తాయి. సో ఒకటే కంపెనీలో చేస్తే ఒకటే అకౌంట్ కంపెనీ కనిపిస్తుంది మీకు. తర్వాత అందులో అడ్వాన్స్లో మీకు ప్రాబ్లం ఏముందని మీరు విత్డ్రా చేసుకుందామని అనుకుంటున్నారు? ఇక్కడేమో అడ్వాన్స్ ఉన్నది, పీఎఫ్ అడ్వాన్స్ అని మెన్షన్ చేసిన. ఇక్కడ ఏ ప్రాబ్లం ఉంది? ఇల్నెసా, మ్యారేజా, ఎడ్యుకేషన్ రిలేటెడా, ఎడ్యుకేషనా, ఏంటిది హౌసింగ్ పర్పసా, దేని పర్పస్ మీరు తీసుకుందాం అనుకుంటున్నారు అడ్వాన్స్ స్పెషల్గా మెన్షన్ చేయాలి. అండ్ కింద గ్రీన్ కలర్లో చూడండి, ఇక్కడ రూపీస్ ఎంట్రీ చేసే రూపీస్ బాక్స్ కింద ఎంత మీ పీఎఫ్లో అవైలబుల్ అమౌంట్ ఉంది అనేది ఇక్కడ కనిపిస్తుంది, అంతకుముందు కనిపించేది కాదు. సో దాన్ని బట్టి చూసుకొని మీకు ఎంత అమౌంట్ కావాలో అక్కడ పైన బాక్స్లో ఎంట్రీ చేయండి. అండ్ కింద బాక్స్ అంతా కూడా మీ అడ్రస్, సో అడ్రస్ అనేది మెన్షన్ చేయండి, ఏదైనా అడ్రస్ పర్లేదు. మ్యాక్సిమం మీ ఆధార్లో ఉండేటువంటి అడ్రస్ లేదా ఒక అడ్రస్ ప్రూఫ్కి సంబంధించిన అడ్రస్ అనేది మెన్షన్ చేస్తే బాగుంటుంది. లేకపోతే పీఎఫ్లో ఉన్నది డైరెక్ట్ ఎంట్రీ చేయండి. ఓకే, సో అంతా మీ మండలు, స్టేటు, హౌస్ నెంబరు, పిన్ కోడ్, మండల్ అదంతా కూడా ఎంట్రీ చేసేసి కొంచెం కిందికి రండి. అండ్ ఇక్కడ చెక్ బాక్స్ చేయాలి, టిక్ చేయాలి. అండ్ గెట్ ఆధార్ ఓటీపీ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో వచ్చిన ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ దాని మీద క్లిక్ చేస్తే కథం అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోయింది. అండ్ ఇక్కడ కింద మనకు ఒక గ్రీన్ కలర్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఫామ్ వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి, ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇది ప్రింట్అవుట్ తీసుకోండి. సో ఇంతే, చాలా సింపుల్. పీఎఫ్ ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే ఉమాంగ్ యాప్ ఉంటే మన మొబైల్ ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి.
ఓకేనా? అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి. చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం అయితే రెడీగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, మరికొందరు షేర్ చేయండి, మీకు వీలైతే మరికొందరు ఉపయోగపడుతుంది.